గైస్ ఈ వీడియోలో వారణాసి మూవీకి సంబంధించి 8823 మూవీకి సంబంధించి దాంతో పాటు డ్రాగన్ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవించిన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో ఫస్ట్ వారణాసి మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే, వారణాసి సినిమాలో ఇప్పటివరకు మనకు తెలిసిన క్యారెక్టర్లు ఎవరు? మహేష్ బాబు గారు, పృథ్వీ సుకుమారన్, ప్రియాంక చోప్రా. నిన్న అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది ఏంటి అంటే ప్రకాష్ రాజ్ గారు కూడా, అంటే అఫీషియల్ అంతకుముందే తెలుసు, బట్ ఏంటంటే అఫీషియల్గా అనౌన్స్మెంట్ అయింది మాత్రం నిన్న. మనకు వారణాసి సినిమాలో ప్రకాష్ రాజ్ గారు ఉండబోతున్నారు. మహేష్ బాబు గారి తండ్రి పాత్రలో, గొప్ప శివభక్తుడి పాత్రలో. దాని గురించి నేను మాట్లాడుకోవడం జరిగింది మనము. సో ప్రకాష్ రాజ్ గారు ఉండబోతున్నారని తెలిసి, కాకపోతే ఇప్పుడు రాజమౌళి గారు ఇంకో క్యారెక్టర్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయబోతున్నారు, సుదీప్ కిచ్చా. సో సుదీప్ కిచ్చా మనందరికి తెలిసిన విషయము. రాజమౌళి గారి సినిమాల్లో ఈగా సినిమాలో మెయిన్ లీడ్లో, విలన్ రోల్లో ఆయన నటించడం జరిగింది. ఆయన యాక్టింగ్ కూడా ఏ విధంగా ఉంటుందో మనందరికి తెలిసిన విషయమే. కొంతమంది హీరోస్ని మన వాళ్ళు బాగా అభిమానిస్తారు, అందులో సుదీప్ కిచ్చా కూడా ఒకడు. ఆ తర్వాత రాజమౌళి గారి సినిమాలో, బాహుబలి సినిమాలో కూడా ఉన్నాడు. అంటే ఆ పాత్ర చిన్నదైనప్పటికీ కట్టప్ప ఎలివేషన్ ఇవ్వడానికి ఆ పాత్రను అయితే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఏంటంటే సుదీప్ కిచ్చా గారు ఇంతకుముందు రాజమౌళి గారి సినిమాలో 2 సినిమాల్లో కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వారణాసి సినిమాలో కూడా ఉండబోతున్నారు. కాకపోతే వారణాసి సినిమా అనేది మనకు పీరియాడిక్ డ్రామా ప్లస్ అడ్వెంచర్ లాగా ఉండబోతుంది కాబట్టి ఏ రోల్లో ఉంటాడో ఆయన, ఏదైతే ఆ 25 నిమిషాలు మైథాలజీకి సంబంధించిన సీన్స్ ఉన్నాయో అలాంటి రోల్లో నటించబోతున్నారా, లేకపోతే మామూలుగా ఈ టైం లైన్ ఏదైతే టైంలో నటించబోతున్నారా అనేది రాజమౌళి గారికి తెలియదు. కాకపోతే ఏంటంటే కన్నడ ఇండస్ట్రీ నుంచి అయితే సుదీప్ కిచ్చా గారు అయితే వారణాసి సినిమాలో అయితే ఆయన కూడా భాగం కాబోతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎన్టీఆర్, నీల్ వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే డ్రాగన్ సినిమా వస్తుందో, డ్రాగన్ సినిమాకి సంబంధించి ఒక అప్డేట్. బేసిక్గా ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు మనకు తెలియదు ఒకే ఒక విషయం ఏంటంటే, అసలు ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఏంది? ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ మనము డ్రాగన్ 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 అంటున్నాము. కాకపోతే ఈ టైటిల్ని ఫస్ట్ ఎక్కడ అసలు ఎవరు అఫీషియల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది? ఇప్పటికీ డ్రాగనే అనుకుంటున్నాం. నాకు తెలిసి ఆడియన్స్ మాట విని ఆడియన్స్ అందరూ డ్రాగన్ 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 అంటున్నారు. ఎన్టీఆర్ గారి గురించి, డ్రాగన్ గురించి మస్తు ఆల్రెడీ ఏఐ పోస్టర్లు వచ్చేసాయి కాబట్టి మ్యాక్సిమం డ్రాగన్ అనే టైటిల్ని ఫిక్స్ చేసే అవకాశం ఉంది. అండ్ డ్రాగన్ అనే టైటిల్ ఇంతకుముందు కూడా ఒకరికి ఇవ్వడం జరిగింది. మన ప్రదీప్ రంగనాథన్ ఒక సినిమా కూడా, లాస్ట్ టైం వచ్చిన సినిమా కూడా డ్రాగన్ అనే టైటిల్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఒకవేళ డ్రాగన్ అనే టైటిల్ ఇవ్వాల్సి వస్తే నాకు తెలిసి ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అని వచ్చే అవకాశం ఉంది, లేకపోతే ఎన్టీఆర్ డ్రాగన్ అనే వచ్చే అవకాశం ఉంది. బట్ అఫీషియల్గా ఇదే కన్ఫర్మేషన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఇది ఎక్కడి నుంచి ఫస్ట్ వచ్చిందంటే దాదాపు 2025 ఏప్రిల్లో అనుకుంటాను తెలిసి, రాజమౌళి గారు జపాన్కి వెళ్ళారు. జపాన్కి వెళ్ళినప్పుడు కొంతమంది హీరోల అప్కమింగ్ సినిమాలు చెప్పినప్పుడు ప్రభాస్ గారి స్పిరిట్ మూవీ గురించి ఆయన చెప్పడం జరిగింది. హీరోతో సహా టైటిల్ కూడా చెప్పడం జరిగింది. ప్రభాస్ గారి స్పిరిట్ అన్నారు, రామ్ చరణ్ పెద్ద అన్నారు. అప్పుడే ఎన్టీఆర్ గారు డ్రాగన్ కూడా అనడం జరిగింది. సో అప్పటి వరకు అనుకుంటున్నారు, ఆడియన్స్ కూడా డ్రాగన్ అనుకుంటున్నారు. బట్ అఫీషియల్ కాదు తెలియదు. కానీ ఎప్పుడైతే రాజమౌళి గారు డ్రాగన్ అన్నారో అప్పుడే అది కన్ఫర్మేషన్ అయిపోయింది. డ్రాగన్ సినిమా టైటిల్ డ్రాగన్ అయ్యే అవకాశం ఉండదని చెప్పి. అలాగే డ్రాగన్ సినిమాలో నటిస్తున్న అనిల్ కపూర్ కూడా రీసెంట్గా IMDb లిస్ట్లో డ్రాగన్ చోటు సంపాదించుకుంది అని చెప్పి ఆయన సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆయన పోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడే డ్రాగన్ అని కన్ఫర్మ్ అయిపోతుంది. నాకు తెలిసి 2-3 మంత్స్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ బర్త్డే May 20 ఉంది కాబట్టి ఆ రోజు ఖచ్చితంగా డ్రాగన్ సంబంధించిన టైటిల్ని, ఫస్ట్ లుక్ పోస్టర్ని, ఇక టీజర్ రిలీజ్ చేస్తే ఇంకా పండుగ అనుకోండి. కాకపోతే అఫీషియల్గా అనేది ఆ రోజు రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. నాకు తెలిసి మ్యాక్స్ అందరూ ఫిక్స్ అయింది డ్రాగన్కే కాబట్టి మూవీ మేకర్స్ కూడా ఆలోచించి ఎన్టీఆర్ డ్రాగన్ లేకపోతే ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అని సినిమాకి పేరు పెట్టే అవకాశం ఉంది. ఆల్రెడీ డ్రాగన్ అని ఒక టైటిల్ ఉంది కదా అంటే, ఆల్రెడీ వారణాసి అనే ఒక టైటిల్ని కూడా ఫిక్స్ చేసుకుంటే తెలుగులో మహేష్ వారణాసి అని పెట్టలేదా? అదేవిధంగా ఎన్టీఆర్ డ్రాగన్, ఎన్టీఆర్ నీల్ డ్రాగన్ అని పెట్టే అవకాశం కూడా ఉంది. సో ఏంటంటే May 20 వరకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిందే. ఇక మూడో అప్డేట్ వచ్చేసి 8823 అల్లు అర్జున్ ఇంకా లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో రాబోతుంది. లోకేష్ కనకరాజ్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. ప్రజెంట్ 8822 అయిపోయిన తర్వాత 8823 అయితే పట్టలేకపోతుంది. అయితే ఈ సినిమాకి సంబంధించి అప్డేట్ ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇంట్రడక్షన్ వీడియో రావడం జరిగిందో 8823కి సంబంధించి మన అనిరుద్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వడం జరిగింది కదా. సో ఏదైతే ఆ బ్యాక్గ్రౌండ్ థీమ్ ఉందో ఆ థీమ్ మీద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్రెడీ 1 మిలియన్ రీల్స్ని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో 1 మిలియన్ రీల్స్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇంట్రడక్షన్ వీడియోనే అది, మొత్తం ఇంకా ఏఐతో ఉంది. ఎక్కడ కూడా ఒరిజినల్ ఫేసెస్ లేవు, ఎక్కడ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ని చూపించలేదు, జస్ట్ ఏఐతో డిజైన్ చేయడం జరిగింది. అయినప్పటికీ అది 1 మిలియన్ రీల్స్ అయితే సంపాదించుకోవడం జరిగింది. దాంతోపాటు ఇంకో అప్డేట్ ఏంటంటే 8823కి సంబంధించి మనకు బన్నీ బర్త్డే రోజు April 8 బర్త్డే రోజు డబుల్ ధమాకా ఉండబోతుంది. ఎందుకంటే 8822 నుంచి కూడా మనకు టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ అనౌన్స్మెంట్ అయ్యే అవకాశం ఉంది, లేదంటే టీజర్ని రిలీజ్ చేసిన పండుగే. అండ్ 8823 నుంచి అయితే మనకు ఫస్ట్ లుక్ పోస్టర్ని అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది, అండ్ టైటిల్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఫస్ట్ లుక్ పోస్టర్ ఏమో కానీ ఒక నాకు తెలిసి టైటిల్ కానీ ఏదన్నా సంథింగ్ ఏదో చేస్తున్నారు. ఎందుకంటే రీసెంట్గా లోకేష్ కనకరాజ్ బన్నీని కలవడం జరిగింది. సంబంధించిన పిక్ కూడా లేదా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. సో సంథింగ్ ఏదో
చేస్తున్నారు. ఖచ్చితంగా మనకు బన్నీ బర్త్డే రోజు డబుల్ ధమాకా ఉండబోతుంది. 8822కి సంబంధించిన టీజర్ గానీ, ఫస్ట్ లుక్ పోస్టర్ గానీ, టైటిల్ వచ్చే అవకాశం ఉంది. అండ్ బన్నీకి 8823కి సంబంధించి కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. టాలీవుడ్‌లో టాప్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ బర్త్డేల కోసం వాళ్ళకంటే ఎక్కువగా కూడా వాళ్ళ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే బర్త్డేలు వచ్చాయంటే ఖచ్చితంగా ఏవో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మనకి బయటికి రావడం జరుగుతుంది కాబట్టి, సో ఇంపార్టెంట్ అనౌన్స్‌మెంట్లు వస్తాయి కాబట్టి ఆ విధంగా అనమాట. తర్వాత మహేష్ బాబు గారి బర్త్డే ఆగస్ట్‌లో ఉంటుంది. సో ఆ టైంలో కూడా వారణాసికి సంబంధించి మళ్ళీ ఏదో ఒక అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంటర్‌గా ఇదనమాట వారణాసి మూవీకి సంబంధించి, డ్రాగన్ మూవీకి సంబంధించి, అలాగే 8823 మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ ఫాలో అవుతుండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.